ప్రైజ్ ద లార్డ్. అందరికి వందనాలండి. ఈ దిన వాగ్దానము కీర్తనలు 84వ కీర్తన 4వ వచనం. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎక్కడున్నా కానీ చాలా పలుచోట్ల మనం నివసిస్తూ ఉంటాం. పలుచోట్ల పలు రకాలుగా అప్పుల్లో ఉన్న వాళ్ళు ఉంటారు, శాపంలో ఉన్న వాళ్ళు ఉంటారు, బాధలతో ఉన్న వాళ్ళు ఉంటారు, సమాధానం లేకుండా ఉన్న వాళ్ళు ఉంటారు, ఇబ్బందులు పడుతూ ఉన్న వాళ్ళు ఉంటారు. ఎవరైతే దేవుని యందు దేవుని మందిరమునందు నివసించాలనేటువంటి ఒక తీర్మానం వచ్చి ఆయన సన్నిధానంలో నివసిస్తారో ధన్యులు అంటున్నాడు. అక్కడ ధన్యులు అంటే అదృష్టవంతులు. ఎవరికి లేనటువంటిది అందులో ఒకళ్ళకి అదృష్టం అంటారు కదా. అదృష్టం మీకే వచ్చింది, మనకే వచ్చింది. సో కాబట్టి మనమందరము నిత్యము ఆయనను స్తుతిస్తాం, ఆయనను ఆరాధిద్దాం, ఆయన యందు సాక్షిగా నిలబడతాం. కాబట్టి మనమందరము ఆయన మందిరములో నివసించి ఆయన ఇచ్చు అదృష్టమును మన జీవితాలలో పొందుకున్నాం. ఆమేన్. థ్యాంక్ యూ గాడ్ జీసస్.